హాయ్ హలో వణకం వెల్కమ్ బ్యాక్ టు ద యాను ఆల్ ఇన్ వన్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమంటే చికెన్ బిర్యానీ. దీనికైతే నేను ముందుగా 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంతోపాటు దాంట్లోకి 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను, కొంచెం కారము, ధనియాల పొడి, ఇంకా దాంట్లోకి సరిపోయేంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదైతే ఒక 3 టీ స్పూన్ల దాకా తీసుకున్నాను, పెద్ద స్పూన్లతో తీసుకున్నాను. దీన్ని బాగా కలిపేసుకోవాలి. దీంతోపాటు దీంట్లోకి మనం కొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకునేయాలి. తర్వాత ఒక గిన్నె పెట్టి దాంట్లోకి నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత పట్ట, లవంగము, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని వేసేసి అది చిటపట్లాడిన తర్వాత దీంట్లోకి ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇదైతే నేను పెద్ద సైజువి 8 తీసుకున్నాను. 8 సన్నగా కట్ చేసి దీంట్లోకి వేసుకున్నాను. ఇది బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 4 టీ స్పూన్లు పెద్ద సైజువి తీసుకున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటోలు 3 తీసుకున్నాను. ఈ మూడింటిని వేసి కొంచెం మగ్గే వరకు దీన్ని కలుపుతూ ఉన్నాను. అది మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం యాడ్ చేసి దాంతోపాటు ఇంకొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేసినాను. ఇవన్నీ కలిపేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని దీంట్లోకి వేసేసినాను. బాగా కలిపి మూత పెట్టేసినాను. అది ఒక 70% ఉడికే వరకు అట్లే పెట్టుకున్నాను. చికెన్ వేసిన వెంటనే నేను బియ్యం అయితే నానబెట్టుకున్నాను. నేను దీనికోసం అయితే 2 కేజీల బియ్యాన్ని అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు ఆ బియ్యాన్ని అంతా దాంట్లోకి కలిపేసుకునేయాలి. ఈ 2 కేజీల బియ్యానికి నేనైతే ఇక్కడ 1 కేజీ చికెనే తీసుకున్నాను. మనం కావాలంటే 2 కేజీల బియ్యానికి 2 కేజీల చికెన్ కూడా తీసుకోవచ్చు. దీనిలో కొంచెం ఫుడ్ కలర్ కలిపినాను. ఇప్పుడు నాకు ఒక డబ్బా నిండికి వచ్చింది బియ్యము, కాబట్టి 2 డబ్బాల నీళ్ళు అయితే దానికి యాడ్ చేస్తాను. ఇదైతే బాస్మతి రైస్ కాదు, నార్మల్ సోనా మసూరి రైస్ మాత్రమే నేను తీసుకునింది. తర్వాత దీంట్లోకి ఉప్పు యాడ్ చేసేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. మన దగ్గర కొత్తిమీర, పుదీనా ఇంకా మిగిలి ఉంటే దాన్ని కూడా యాడ్